ఫైనలీ అవర్ ఫస్ట్ రెంట్ హోమ్. సో చాలామంది కపుల్స్కి వచ్చేసరికి ఫస్ట్ రెంట్ హోమ్ వచ్చేసరికి ఒక డ్రీమ్లా ఉంటుంది కదా. సో అలా అన్నమాట ఈ యొక్క రెంట్ హోము. చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాము రెంట్ హోమ్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని. చెన్నైలో ఎక్కడ సెర్చ్ చేస్తున్నా మనకు చూసుకుంటే ఆల్మోస్ట్ 10,000 అబోవే ఉంది. సో స్టార్టింగ్లో వచ్చేసరికి తక్కువలో తీసుకోవాలి అనుకున్నాము, మీన్స్ 7,000 నుంచి 10,000 అలాగా. బట్ ఎక్కడ దొరకలేదు. యాక్చువల్లీ ఆఫీస్ దగ్గరలో తీసుకోవాలని చాలానే ట్రై చేసాము, బట్ అది కుదరలేదు. సో ఫైనల్గా అన్న వాళ్ళ ఇంట్లోనే ఇంకా తీసేసుకున్నాము. సో ఇది వచ్చేసరికి ఆఫీస్కి కొంచెం దూరంగానే ఉంటుంది, బట్ ఓకే కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాము. ఇలా డెసిషన్ అయితే తీసుకున్నాము. సో వీడియో రికార్డ్ చేసి ఇట్ హ్యాస్ బిన్ 1 month. ఇప్పటి వరకు ఎడిట్ చేసే దానికి బద్ధకం అయ్యి ఫైనల్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది జరిగింది వచ్చేసరికి 1 month బ్యాక్ అనమాట. అర్ధరాత్రి 12 గంటలకి, 11:30కి. ఆ టైంలో మంచిగా ఉందని చెప్పి అప్పుడైతే స్టార్ట్ చేసాము. సో ఆ రోజు ఎందుకో తెలీదు శారీ కట్టుకోవాలనిపించింది. సో సింపుల్గా శారీ అనేది డ్రాప్ చేసేసుకొని కరెక్ట్గా షాప్ 11:30కి స్టార్ట్ చేసాము అన్ని ప్రాసెస్ అంతా. ఈ గ్యాస్ స్టవ్ వచ్చేసరికి నేను నార్మల్గా ఈ స్టీల్ ఇలా ఉంటుంది కదా అది తీసుకోవాలనుకున్నాను, బట్ అది చూసుకుంటే ఏంటో 5,000 దాకా ఉంది మంచిగా కావాలంటే. సో ప్రెజెంట్ వచ్చేసరికి నార్మల్ గ్లాసే తీసుకోవాలని చెప్పి తీసుకుందాము అని చెప్పి మా వదిన అయితే అనింది. ఫైనల్గా గ్లాస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ చూసుకుంటే ఇక పాలు అయితే పొంగియాలి కదా రాగానే, ఇక పాలు కూడా పొంగించే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక దేవుడి దగ్గర దీపాలంజలి చేసి దేవుడికి హారతి పెట్టాలి. ఫైనల్గా అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఆ రోజైతే ఎలా పోయిందో అసలుకి మాటలోనే చెప్పలేను, అంత స్పీడ్గా అయిపోయింది. ఎందుకంటే సో నైట్ చూసుకుంటే మేము ఇలాగా కొత్త న్యూ రెంట్ హౌస్కి అయితే వచ్చాము. ఇక మార్నింగ్ చూసుకుంటే హనీకి చెవులు కుట్టించేది నేను ఆల్రెడీ మీకు షేర్ చేసేసాను. సో ఇలాగా చాలా బిజీగా అయిపోయింది ఆ రోజంతా. ఫైనల్గా రెంట్ హోమ్ అనమాట, ఫస్ట్ రెంట్ హోమ్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా బ్లెస్గా అయితే ఫీల్ అవుతున్నాము. సో అది కూడా మా అన్న హౌస్లో కాబట్టి కొంచెం బ్లెస్గా ఫీల్ అవుతున్నాము. ఇంకా ఇవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో సర్దడానికి. సో టోటల్గా అన్నీ సర్ది అవును నిద్రపోవాలి అని ఫస్ట్ అనుకున్నాము. దాని తర్వాత అనిపించింది ఇవన్నీ సర్దే లోపల నిద్ర కాదు కదా తెల్లారవద్ది అని. సో ఫైనల్గా నిద్రపోయేసి మార్నింగ్ సర్దుకుందని చెప్పి అనుకున్నాము. సో ఫైనల్గా నా మెహందీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.